అందరికీ నమస్కారం. పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము పిల్లలతో ఎలా మనం టైమ్ స్పెండ్ చేయాలో అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నాకు వాట్సాప్‌లోని, నా పేరెంటింగ్ కమ్యూనిటీలోని ఒకటే మాట అడుగుతున్నారు. ఏంటంటే, మేమిద్దరము వర్కింగు, ఇద్దరం పేరెంట్స్ వర్కింగు. మా పిల్లలతో మేము టైమ్ స్పెండ్ చేయడానికి మాకు టైం ఉండటం లేదు. మేము చాలా బిజీగా ఉంటున్నాము. మీరేమో ఎప్పుడు మీ పిల్లలతో మంచి బాండింగ్ ఉండాలి, మంచి కనెక్షన్ ఉండాలి. వాళ్ళతో మీరు టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్తున్నారు. మాకు అలాగా ఇంట్లో ఖాళీగా లేము కాబట్టి మేము ఎలా టైమ్ స్పెండ్ చేయాలి? వాళ్ళతో ఎలా బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎలా వాళ్ళతో కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. సో, అలాంటి పేరెంట్స్ కోసం మీరు కూడా అలాంటి బిజీ పేరెంట్స్ అయ్యుండొచ్చు అన్న ఉద్దేశంతో ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాము. పేరెంట్స్‌తో ఒక చిన్న మాట షో ద్వారా. సో, ఇప్పుడు మనకి పిల్లలన్న వాళ్ళు చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో ఉంటారు కదా! ఏ ఏ ఏజ్‌లో ఉంటారో దాన్ని బట్టి వాళ్ళ అవసరాలు, ఆళ్ళ ఆటలు, వాళ్ళ వ్యక్తిత్వము అన్నీ మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకోండి. మీరు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి కాఫీ డేట్‌కో, లేదు ఒక పెద్ద డీఐవై ప్రాజెక్ట్ చేయడానికో మీరు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశారంటే అది టోటల్‌గా ఏమీ యూజ్ అవ్వదు మీకు. మీరు చేయడమే తప్పించి, మీ పిల్లలు బోర్ అయిపోయి వేరే దాంట్లోకి ఎళ్ళిపోవడం తప్పించి, మీరు వాళ్ళతో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు మీ బాండింగ్ గాని, కనెక్షన్ గాని ఇంప్రూవ్ అవ్వదు. ఎందుకంటే మీరిద్దరు ఒక 2 డిఫరెంట్ ప్లేస్ నుంచి ఈ ప్రాజెక్ట్‌ని ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి. అందుకని మనము మన పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి అన్నది వాళ్ళ ఏజ్ గ్రూప్‌కి సరిపోయేటట్టు మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 ఇయర్స్, 10 ఇయర్స్ లోపల పిల్లలున్నారు. వాళ్ళకేంటి ఇష్టం? ఆహ్, అస్తమానం వాళ్ళు ఎక్కువ గ్రాస్ మోటార్ స్కిల్స్‌ని వాడుతుంటారు. పరిగెత్తి ఆడటము, దుంకటము, కింద పడటము, లేదు పార్క్‌లో ఎళ్లి ఆడటము ఫ్రెండ్స్‌తోని కొంతమంది ఏం చేస్తారు బోర్డ్ గేమ్స్ ఇష్టపడుతుంటారు. కొంతమంది ఇండోర్ గేమ్స్ ఇష్టపడుతుంటారు. కొంతమంది ఔట్‌డోర్ గేమ్స్ ఇష్టపడుతుంటారు. సో, మీ కి ఏది ఇష్టమో మీరు ముందుగా గమనించండి. గమనించినప్పుడు వాళ్ళకిష్టమైన ఆటలు అది బోర్డ్ గేమ్స్ అవ్వచ్చు, లేదా ఔట్‌డోర్‌లో షటిల్ ఆడొచ్చు, క్రికెట్ ఆడొచ్చు, లేదు ఇంకోటి స్కిప్పింగ్ చేయొచ్చు, చిన్న రన్నింగ్ రేస్ పెట్టుకోవచ్చు. ఇదేంటంటే వారంలో ఒక రోజు, ఒక పావుగంట లేదా అరగంట మీ కి తగ్గట్టు నేను మీతో స్పెండ్ చేస్తాను అని చెప్పండి. మీరే నమ్మ న మీ మీరెప్పుడైతే ప్రామిస్ చేసారో ఆ ప్రామిస్‌ని మీరు కంపల్సరీగా నెరవేర్చండి. మీరు నమ్ముతారో నమ్మరో మీ పిల్లలు వారంలో మిగతా 6 రోజులు ఈ టైం గురించి వెయిట్ చేస్తారు. అది ఫస్ట్ టిప్. రెండోది ఈ టైం అప్పుడే కదా పిల్లలు ఎక్కువ క్రాఫ్ట్ వర్క్స్ చేయటము, స్కూల్‌లో ప్రాజెక్ట్స్ చేయటము అన్నీ వస్తుంటాయి మీకు హోమ్ వర్క్‌లు గాను. వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళతో కలిసి మీరు చేయండి. అప్పుడు ఇంకో మీరు వాళ్ళని చదివించినట్టు అవుద్ది. వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టు అవుద్ది. వాళ్ళతో మీరు బాండింగ్ అయినట్టు అవుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో చేయడం మూలంగా వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ పెరుగుతాయి. మీరు మీ మొబైల్ పక్కన పెట్టి చేయించాలి కాకపోతే. మీ మొబైల్ పక్కన పెట్టి మీరు వాళ్ళతో కూర్చొని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ మనసులో బాధలు పంచుకుంటారు. వాళ్ళతో కలుస్తారు. అవునా కాదా? మూడోది ఈ కాలం పిల్లలే కాదు ఎప్పుడైనా 10 ఏళ్ల లోపల పిల్లలకి స్టోరీస్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ కాలం పిల్లలు కొంతమంది ఆ ఇష్టాన్ని మర్చిపోయి మొబైల్‌లోని, టీవీలోని మునిగిపోతున్నారు. అది వేరే విషయం. కానీ వాళ్ళు మీతో టైమ్ స్పెండ్ చేయాలి అన్నా, మీరు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి అన్నా ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఈజీ వే ఈస్ బుక్స్. మీ పిల్లలకి మీకు టైం ఉన్నప్పుడు లేదు రోజు ఒక హాబిట్‌గా పడుకునే ముందో, లేచిన వెంటనేనో ఒక 5 మినిట్స్ ఒక స్టోరీ చదివి వినిపించండి. ఆ 5 మినిట్స్‌లోని మీరు ఒక పేజ్ చదువుతారా? 2 పేజీలు చదువుతారా? లేదా ఫుల్ స్టోరీ చదువుతారా? అన్నది మీ ఇష్టం, మీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు చదువుతున్నప్పుడు వాళ్ళతో ఆ స్టోరీ గురించి చర్చించండి. డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్‌లో డిఫరెంట్ ఆహ్, పాత్రలని ఆ స్టోరీలో ఉండే పాత్రలను మాట్లాడుతున్నట్టు చదవండి. మీ వాయిస్ మాడ్యులేట్ చేయండి. మీ పిల్లల్ని అడగండి నెక్స్ట్ సెంటెన్స్ చదివే ముందు నువ్వేటనుకుంటున్నావు? ఈ పాత్ర ఇలా జరిగింది. నీ ఉద్దేశ్యం ఏంటి? అని క్వెషన్‌లు అడగండి. ఎప్పుడైతే ఇలా క్వెషన్ అడుగుతూ ఇలా చేస్తుంటారో, మీ పిల్లలకి ఆహా! అమ్మా, నాన్న నాతో టైమ్ స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అస్తమానం మొబైలే కాదు. వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఈ టైం అప్పుడు వీళ్ళు నాతో స్పెండ్ చేస్తారు. వీక్లీ, డైలీ ఈరోజు ఇలా స్పెండ్ చేస్తారు అని చెప్పి వాళ్ళకొక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చినప్పుడు వాళ్ళు మిగతా ఫుల్ వారం దాని గురించి వెయిట్ చేస్తారు. అదే మీకు కావాల్సిన బాండింగ్, కనెక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది మీ పిల్లలతోని. ఇంకా 10 ఏళ్ల తర్వాత పిల్లలు లేదా 9 ఏళ్ల నుంచిను అంటే పిల్లలు ఎప్పుడైతే ప్రీ టీన్స్‌లోకొస్తారో వాళ్ళేం చేస్తారు? వాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ కావాలి. వాళ్ళు కూర్చొని బోర్డ్ గేమ్స్ ఆడు, లేదు కూర్చొని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చెయ్యి, లేదు ఇది చెయ్యి అంటే పార్క్‌కెళ్ళి ఆడుకుందాము అంటే
కొంతమంది పిల్లలు ఇష్టపడతారు, కొంతమంది పిల్లలు ఇష్టపడరు. వాళ్ళకి కొత్తది ఎక్స్‌ప్లోర్ చేయాలి, కొత్తవి నేర్చుకోవాలని ఉంటుంది. అప్పుడు ఇది కరెక్ట్ టైం వాళ్ళకి కొత్త ఫిట్‌నెస్ రొటీన్స్ నేర్పించడము, లేదు కొత్త ఆటలు నేర్పించడం. లైక్ స్విమ్మింగో, లేదు డాన్సో, మ్యూజిక్కో, లేదు కోడింగ్. ఈ కాలం పిల్లల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేది కోడింగు, లేదంటే క్యాన్వాలోనో, లేదు ఇది మిగతా సాఫ్ట్‌వేర్ టూల్స్‌లోనో మీరు యూజ్ చేసి వాళ్ళకి నేర్పిస్తూ, మీరు వాళ్ళతో కలిపి ఉండటం. వాళ్ళతో కలిసి మూవీస్‌కెళ్ళటం. వాళ్ళతో కలిసి లేదంటే బ్లాక్స్ కట్టటం, లేదంటే సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్, సైన్సు, కెమిస్ట్రీ, డీఐవై కిట్స్ బోలెడన్ని దొరుకుతున్నాయి. అవి చేయటం. లేదంటే వాళ్ళతో కలిసి గ్రీటింగ్ కార్డులు చేయటం. ఒక చిన్న యాక్టివిటీ లాగా, ఒక ప్రాజెక్ట్ లాగా చేయటము. ఇంటికి కావాల్సిన చిన్న చిన్న డెకరేషన్ ఐటెమ్స్ చేయటము. ఇలాగా. లేదు అంటే వాళ్ళతో కలిసి వాళ్ళకిప్పుడు కిచెన్‌లో కుకింగ్ ఇంట్రడ్యూస్ చేసే టైం గూడా. సో, వాళ్ళతో కలిసి ఒక శాండ్‌విచ్ ప్రిపేర్ చేయటం, కేక్ బేక్ చేయటం, లేదు బిస్కెట్సో, బ్రౌనీసో బేక్ చేయటం. ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మీరు స్టార్ట్ చేశారంటే అంటే చాలా బావుంటుంది. అండ్ దట్ ఈస్ ద టైమ్ మీరు యాక్చువల్‌గా మీ పిల్లలతోని వాళ్ళ మనసులో భావాల్ని, వాళ్ళ మనసులో ఉండే యాంక్సైటీస్‌ని, టెన్షన్‌ని తెలుసుకోవడానికి ఇది మంచి మంచి టైం. అదే డ్రైవ్‌కెళ్తుంది మీరు మీ పిల్లలతో పాటు లాంగ్ డ్రైవ్‌కెళ్ళొచ్చు. లేదు సైక్లింగ్‌కెళ్ళొచ్చు. చిన్న చిన్న ట్రెక్కింగ్స్‌కెళ్ళొచ్చు. ఎందుకంటే పిల్లలు అప్పుడు ఫిజికల్‌గా కొంచెం వాళ్ళకి స్టామినా పెరుగుతుంది. సో, మీరు లాంగ్ డ్రైవ్‌కెళ్ళినా వాళ్ళు కూర్చుంటారు. కూర్చొని మీతో పాటు పాటలు వినడము, డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడము, మెంటల్ గేమ్స్, వర్డ్ గేమ్స్ ఆడటము ఇవన్నీ చేస్తారు. అండ్ ఇలా వాళ్ళే ఈ ప్రీ-టీన్సే అడుగుతారు. డాడీ మనం ఈరోజు లాంగ్ డ్రైవ్‌కెళ్దామా? అమ్మ ఈరోజు మనం లాంగ్ డ్రైవ్‌కెళ్దామా? ఒక వాక్‌కెళ్దామా? అడుగుతారు. ఎప్పుడైతే మీరు వాకింగ్‌కెళ్ళినప్పుడు, లాంగ్ డ్రైవ్‌కెళ్ళినప్పుడు మీ మొబైల్ పక్కన పెట్టేసి పాటలింటమో, లేదు వాళ్ళతో మాట్లాడటమో చేస్తే ఏదేమైనా మీరు ఈ ఏజ్‌లో పిల్లల్ని మీరు వాళ్ళ సలహా అడగాలి. మీరు డిసైడ్ చేసేసి వాళ్ళని ఈ పని చేద్దాం రా అని చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఎందుకంటే వాళ్ళిప్పుడు ఒక ఇండిపెండెన్స్ కోరుకునే స్టేజ్‌కొచ్చారు. కాబట్టి వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి మనం ఏం చేద్దాం కన్నా అని మీరెప్పుడైతే అడుగుతారో దాని నుంచి వాళ్ళు ముందుకొస్తారు. మీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అదే టీనేజ్‌కొచ్చేటప్పటికి మీరు చాయిస్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చరు. ఎందుకంటే పెద్దోళ్ళతో స్పెండ్ చేయటం అన్నది ఒక ఓల్డ్ ట్రెడిషను. లేదంటే ఒక రొటీన్ వర్కు. వీళ్ళు ఓల్డ్ పీపుల్ అయిపోతున్నారు అని ఒక ఫీలింగ్ అలవడే టైం అది. అంటే అది 17, 18 సంవత్సరాల పిల్లలకి, 13 ఏళ్ల పిల్లలకి కాదు. కాకపోతే వాళ్ళతో ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఫిట్‌నెస్ రొటీన్ మీరు ఎప్పుడైతే మీ ప్రీ టీన్స్‌లో ఇన్కల్కేట్ చేయలేకపోతే ఈ టైం అప్పుడు మీకు వాళ్ళతో ఇన్కల్కేట్ చేయటం అన్నది మ చాలా మస్ట్ అండ్ ఇంపార్టెంట్ వర్క్. ఎందుకంటే మనకి ఒక ఫిట్ బాడీ ఉన్నప్పుడే మన మైండ్ ఫిట్‌గా ఉంటుంది. ఫస్ట్ మనం బాడీని ఫిట్‌నెస్‌ని కూడా చూసుకోవాలి కాబట్టి, మీకు టైమే మీ ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేయటానికి హోమ్‌లోని వాకింగో, జాగింగో, లేదు జుంబా, లేదు చిన్న చిన్న సైక్లింగ్, స్విమ్మింగ్ అలాంటి ఒక చిన్న వర్కౌట్స్ చేయండి. లేదంటే ఒక డ్రెస్ డిజైన్ చేయండి. ఒక ఇవి ఇంటీరియర్ రూమ్స్ డిజైన్ చేయండి. వాళ్ళతో కలిసి వాళ్ళకి నచ్చిన పాటలు వినండి. ఆ పాటల గురించి అడగండి. ఆ పాటలు మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు చాలా యాప్స్ వస్తున్నాయి కదా! మన పాట రికార్డ్ చేసే దాని నుంచి మనకి ఎక్స్‌పర్ట్స్ దాంట్లో కామెంట్స్ ఇస్తారు. లైక్స్ వస్తాయి. అవి ఇవి అవన్నీ నడిపించండి. ఇంకా అంతకంటే ముఖ్యమైనదేంటంటే వాళ్ళకి టీనేజ్‌కొచ్చేటప్పటికి మనం వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించొచ్చు. బ్యాంక్ యాక్టివిటీస్ ఎలా చేయాలో ఒక బ్యాంక్‌కి తీసుకెళ్ళి చెక్ రాయటము, విత్‌డ్రాయల్ ఫార్మ్ ఫిలప్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవటము, లేదంటే కార్ మెయింటెనెన్స్, స్కూటర్ మెయింటెనెన్స్, వాళ్ళ సైకిల్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్. ఇవన్నీ గూడా వాళ్ళకి నేర్పించొచ్చు. అది కాకపోతే మీరు పక్కనే ఉండే ఒక ఎన్‌జీఓకెళ్ళి వాళ్ళకి ఎన్‌జీఓలో ఉండే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్ అవ్వచ్చు, ఆర్ఫనేజ్ అవ్వచ్చు, లేదు ఒక హాస్పిటల్ అవ్వచ్చు. మీరు వాళ్ళకి ఒక సోషల్ యాక్టివిటీలో అక్కడ వాళ్ళతో కలిసి మీరు పాల్గొంటే, అప్పుడు వాళ్ళకి జీవితం మీద కొత్త అవగాహనొస్తుంది. వాళ్ళ చుట్టూ ఉండే ప్రపంచం మీద ఓహో! ఇలాంటి వ్యక్తులు గూడా ఉంటారా ఈ ప్రపంచంలో? ఇలా గూడా జరుగుతుందా అని చెప్పి ఒక అవగాహనొస్తుంది. విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున మన ఇంటి నుంచి వాళ్ళు బయటికెళ్ళి ఒంటరిగా ఒక జీవితంని గడపాలి అంటే ఒక కాలేజ్‌లో గానీ, లేదు జాబ్ పరంగా గానీ వాళ్ళకి అవతల మనుషుల్ని చదవగలగాలి. వాళ్ళు అవతల మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని దానికి అకార్డింగ్‌గా వాళ్ళ ప్రవర్తనని మార్చుకోగలగాలి. కాబట్టి ఇవన్నీ చేయాలి. అండ్ టీనేజర్స్ కొచ్చినప్పుడు ఒక బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటంటే, టిప్ ఏంటంటే, మీరు మామ్ అండ్ సన్ ప్లే డేట్ గాని, డాడ్ అండ్ డాటర్ ప్లే డేట్ గాని, మామ్ అండ్ డాటర్ ప్లే డేట్ గాని, అలా ప్లే డేట్ కాదు ఇది. డేట్ అని చెప్పి వాళ్ళతో ఎవ్రీ మంతో, ఎవ్రీ క్వార్టరో లేదా ఎవ్రీ 6 మంత్స్‌కో ఒక్కసారి మీరు సెపరేట్‌గా మీరిద్దరే ఒక పేరెంటు, చైల్డు అది డాడ్‌తో అవ్వచ్చు, మామ్‌తో అవ్వచ్చు. మీరు
కలిసి వెళ్తే అప్పుడు ఏటవుతుందంటే ఒక లు వాళ్ళు రేపొద్దున ఒక రొమాంటిక్ పార్ట్నర్ దొరికినప్పుడు ఆ పార్ట్నర్‌తో ఎలా బిహేవ్ చేయాలి? వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఇలాంటివి ఫినాన్షియల్ టిప్స్ గురించి చాలా చాలా నేర్పించొచ్చు. సో, ఇవి ఫ్రెండ్స్ ఈ వారపు టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. డిఫరెంట్ ఏజ్ గ్రూప్‌లో పిల్లలకి ఎలాగా మీరు టైమ్ స్పెండ్ చేయొచ్చు, ఎలా వాళ్ళతో మీ బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఏదేమైనా ఒకటే మాట నేననేదేంటంటే, వేర్ దేర్ ఈస్ ఎ విల్ దేర్ ఈస్ ఎ వే. మీకు టైం లేదు అన్నది ఎంత వాస్తవమో, మీరు అనుకుంటే మీరు టైం తీసుకోవచ్చు. మీరు ఆ మొబైల్‌లో సోషల్ మీడియా స్క్రాలింగ్ చేసే బదులు ఒక 5 నిమిషాలు ఆ మొబైల్ పక్కన పెట్టి మీ పిల్లలతో మీరు టైమ్ స్పెండ్ చేస్తే, అప్పుడే మీ కనెక్షను, మీ బాండింగు చాలా స్ట్రాంగ్ అవుద్ది. రేపు పొద్దున మీ పిల్లలు మీ దగ్గరకొస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, ఏదైనా ట్రబుల్‌లో ఉన్నా, లేదు ఇంకా ట్రబుల్ రాకముందే గూడాను. లేదు అంటే ఏటవుద్దంటే, వాళ్ళకి సొల్యూషన్ కోసం గూగుల్‌నో, లేదు యూట్యూబ్‌నో, లేదు ఇన్‌స్టాగ్రామ్‌నో ఆశ్రయిస్తారు. అలాంటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోగా వాళ్ళని ఇంకా టెన్షన్‌లోకి, ఇంకా డిప్రెషన్‌లోకి, యాంగ్జైటీలోకి నెట్టుతుంది. కాబట్టి ముందు మనము అమ్మా, నాన్నగా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. టైమ్ స్పెండ్ చేయడానికి చిన్న చిన్న టిప్సే ఇవన్నీ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయవు. మీరు కావాలనుకుంటే ఇది 10 మినిట్స్‌లో ముగించొచ్చు. లేదా హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ తీసుకోవచ్చు. అది మీ ప్లానింగ్‌లో ఉంటుంది. సో, మీరు ఆ టైం ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడే మీరు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయగలరు. ఎక్కువ బాండింగ్ పెంచుకోగలరు. మీకు ఈ టాపిక్ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి షేర్ చేయండి. చాలా మంది పేరెంట్స్‌కి ఇది కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్కు. మీకేమన్నా డౌట్సు లేదు ఇంకా ఏదైనా సలహాలు ఉంటే మీరు నాకు డీఎం చేయండి. లేదు కామెంట్స్ రూపంలో ఇవ్వండి. లేదు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మేము ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాము. నా వాట్సాప్ గ్రూప్‌లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఇస్తుంటాము పిల్లలతోని చేయడం కోసము. మీరు మీరు ఎంజాయ్ చేస్తారు. ఉంటాను మరి వచ్చే వారం వరకు. వచ్చే వారం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్‌తో ఇంకో సరికొత్త విషయంతో మీ ముందుకొచ్చేస్తాను. మీ హోస్ట్ సుహాస్‌ని ఫ్రమ్ మామీ షో మ్యూజిక్స్.